The theme of this conference is having a hope that does not bring shame, that does not make us ashamed. ఈ సమాజ కూడికల యొక్క అంశం ఏమిటంటే, ఈ యొక్క నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. Let's turn there to Romans chapter 5 and we look at these verses. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీసి ఈ వచనాలు ఒకసారి చూద్దాం. You may know that the book of Romans is organized very carefully. ఈ రోమీయులకు రాసిన పుస్తకం చాలా జాగ్రత్తగా అమర్చబడింది. In Romans chapter 1, he talks about worldly sinners. In Romans chapter 2, he talks about religious sinners. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయమేమో లోకానుసారులైన పాపుల గురించి చెప్తూ ఉంది. రెండో అధ్యాయమేమో మతానుసారులైన పాపుల గురించి చెప్తూ ఉంది. And he emphasizes that in chapter 3, where he says we're all sinners. In verse 23, we see that. Romans 3:23. ఆ తర్వాత మూడో అధ్యాయం 23వ వచనంలో లోకంలో ఉన్నవారందరూ పాపులు అనే విషయాన్ని ఆయన నొక్కి చెప్తూ ఉన్నాడు. And then in Romans chapter 4, it talks about our forgiveness and our justification through Jesus Christ. ఆ తర్వాత 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ద్వారా మనం క్షమించబడ్డం, నీతిమంతులుగా తీర్చబడ్డం గురించి చెప్తూ ఉన్నాడు. And for many Christians, that is as far as they get in their Christian life. చాలా మంది క్రైస్తవులకి వారి క్రైస్తవ జీవితంలో వారు ఇంకా దానికి చాలా దూరంగా ఉన్నారు. They constantly live a life where they are still defeated by sin and still needing Christ's forgiveness constantly. వారి యొక్క జీవితాల్లో ఇంకా వారు ఓడిపోతూ, ఇంకా క్రీస్తు యొక్క క్షమాపణనే ఎదురు చూస్తూ ఉంటున్నారు. Now, we all will have sin in our lives until we see Jesus. మనందరం కూడా మనం యేసయ్యను చూసేంత వరకు కూడా మన జీవితంలో పాపాన్ని కలిగి ఉంటాం. And so we will all need the blood of Jesus Christ to cleanse us until we see Jesus. అందుచేత మనం యేసయ్యని చూచేంత వరకు కూడా మనందరికీ యేసు యొక్క రక్తం అవసరమే. But God's will for us is not that we remain defeated year after year by the same sins. కానీ అదే పాపాల చేత సంవత్సరం వెంబడి సంవత్సరం మనం ఓడిపోతూ ఉండాలి అనేది దేవుడి చిత్తం ఎంత మాత్రం కాదు. And for many Christians, their Christian life is a disappointment, does bring shame because they are still defeated by the same sins every year. చాలా మంది క్రైస్తవుల యొక్క వారి క్రైస్తవ జీవితం ఎంతో నిరాశ చెందేదిగా ఉంటుంది. ఎందుకంటే వారు అదే పాపాల చేత మరలా మరలా ఓడించబడుతూ ఉంటున్నారు. And there was a time in my life where, even as a Christian, I was ashamed of my life to admit that I was a Christian. నా జీవితంలో కూడా ఒకానొక సమయం వచ్చింది. ఆ సమయంలో నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడ్డాను. ఏం చెప్తుందంటే నిజమైన దేవుని యొక్క నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. But I want us to read these first few verses. But I want us to read these first few verses for verses 1 through 5. కానీ మొదటి 1-5 వచనాలు కూడా మీరు చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. And he begins in verse 1 by saying that, therefore, having been justified by faith, we have peace with God through our Lord Jesus Christ. మొదటి వచనంలో కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. And then he says in verse 2, through whom also we have obtained our introduction by faith into this grace in which we stand, and we exult in hope of the glory of God. రెండో వచనం మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. So it's very important to see there that he says that up to this point, he has just brought us to the introduction of faith. ఇక్కడ గనుక మనం చూసినట్లయితే ఈ సమయం వరకు కూడా ఆయన్ని మనల్ని ఏం చేశాడంటే కృప యొక్క ప్రారంభంలోనికి తీసుకొచ్చాడు. అంతే మొదట్లోనికి తీసుకొచ్చాడు. That would be like, let's say you're invited to join some prestigious college for higher education. దాన్ని ఉదాహరణకి ఒక పేరుగాంచిన కాలేజీలో మీరు చేరడానికి మీకు అవకాశం వచ్చిందన్నట్లుగా. That's wonderful that
that you're accepted to join that university. ఆ యొక్క విశ్వవిద్యాలయంలో మీరు అంగీకరించబడ్డారనే విషయమే చాలా గొప్పది. But imagine if you spend your whole life saying, "Yes, I got accepted to this university." కానీ మీరు మీ జీవితం అంతా కూడా నన్ను ఈ విశ్వవిద్యాలయం, ఈ యూనివర్సిటీ నన్ను అంగీకరించిందని చెప్పుకుంటూ ఉంటే సరిపోతుందా? After 10 years, you still say, "Yes, I was accepted 10 years ago." 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు 10 సంవత్సరాల క్రితం నేను ఈ కాలేజ్‌లో అడ్మిషన్ నాకు దొరికింది, అంగీకరించబడ్డానంటే సరిపోతుందా? Anybody would ask you, "Well, did you get a degree? Did you study anything there?" ఎవరైనా మిమ్మల్ని ఏమడుగుతారంటే, "నువ్వు అక్కడేమైనా చదివావా? నీకేమైనా డిగ్రీ వచ్చిందా?" And that's what it is like for many Christians. That's what it was like for me for many years. అనేకుల క్రైస్తవుల జీవితాల్లో ఈ విధంగానే ఉంటుంది. నా జీవితంలో కూడా చాలా సంవత్సరాలు అలాగే ఉంది. And that's when I realized that this, when we have forgiveness and justification, that's just the introduction to faith. మరి మనం క్షమాపణ, నీతిమంతులుగా తీర్చబడ్డం అనేది మాత్రమే మనం కలిగి ఉంటే, అది అలాగే ఉంటుంది. అది కేవలం ప్రవేశం మాత్రమే. Introduction by faith into this grace, we read in verse 2. రెండో వచనం మనం చదువుతున్నాం. విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం మాత్రమే వచ్చింది మనకి. But if that's all we have, then our hope will be a disappointment. It'll be something we have to be ashamed of. మనం ఇంత మాత్రమే కలిగి ఉంటే గనక, ఈ యొక్క నిరీక్షణ నిజంగా మనల్ని సిగ్గుపరిచేదిగా ఉంటుంది. But the reality of the Christian life is what we read about in verses 3 and 4. కానీ క్రైస్తవ జీవితం యొక్క వాస్తవం ఏంటంటే, మనం 3, 4 వచనాల్లో చదివేది. He says in verse 3, not only this, but we also exult in our tribulations, knowing that tribulation brings about perseverance. Verse 4, and perseverance, proven character, and proven character, hope. 3, 4 వచనాలు చూస్తే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. Such hope will not disappoint. We know that our hope will not disappoint if I can rejoice when I face a tribulation. అటువంటి నిరీక్షణ సిగ్గుపరచదు. అప్పుడు శ్రమలయందు నేను అతిశయించగలుగుతూ ఉంటాను. You know, dear brothers and sisters, the world is watching us carefully. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకం మనల్ని ఎంతో జాగ్రత్తగా గమనించి చూస్తూ ఉంది. Many Christians think that the proof that Jesus Christ is the true God is that he blesses us with earthly things. చాలామంది ఏమనుకుంటారంటే, నిజమైన ఆశీర్వాదము యేసయ్య మనల్ని ఈ భూలోక ఆశీర్వాదాలతో దీవించటం అని అనుకుంటారు. You will hear a gospel in Christendom that you must have faith that you can have more money or you can be healthy because you క్రైస్తవ్యం believe in Jesus Christ. క్రైస్తవ్యంలో ఎటువంటి సువార్త మనం వింటూ ఉన్నామంటే, మీరు యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా మీరు ఎక్కువ డబ్బును పొందుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఇవి చెప్తూ ఉన్నారు. But that's not the true test of Christianity. కానీ క్రైస్తవ్యానికి అది నిజమైన పరీక్ష కాదు. Because if you ask the people of other religions who pray to their gods, they also expect to have material blessings on earth. ఇతర మతస్థుల్ని గనక మీరు అడిగినట్లయితే, వారి దేవుడి నుంచి వారు ఏమి ఆశిస్తున్నారని, వారు కూడా వస్తుపరమైన ఆశీర్వాదాలే వారు వెతుకుతూ ఉన్నారు. In fact, the richest people in the world are people who believe in some other god or believe in no God at all. మరి ఈ లోకంలో అత్యంత ఐశ్వర్యవంతులు ఎవరంటే, వేరే దేవుడిని నమ్మేవారు, లేదా దేవుడే లేడని నమ్మేవాళ్ళు గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉంటున్నారు. And so if I come and say, well, Christianity is the true religion and Jesus is the true God, they should ask me, prove it. Why do you say that? నేనొచ్చి క్రైస్తవ్యం ఒక నిజమైన మతం, యేసే నిజమైన దేవుడు అని చెప్తే వాళ్ళు అడుగుతారు, "నువ్వు ఇది రుజువు చెయ్యి" అని అడుగుతారు. And if I say, well, when I pray to him, he blesses my business and he heals my sickness, then they'll say, well, that's just like all the other religion. ఒకవేళ నేనొచ్చి, నేను ప్రార్థన చేసినప్పుడు నా వ్యాపారం దీవించాడు, నా యొక్క రోగాన్ని బాగు చేశాడు అని చెప్తే, అదేంటిది ఇతర మతాల్లో కూడా మాకు ఇలాగే జరుగుతుంది కదా అని చెప్తారు. But when I say Jesus Christ is the true God because he gives me a hope, నేను యేసయ్య నిజమైన దేవుడని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే, ఆయన నాకు నిజమైన నిరీక్షణను ఇచ్చాడు. so that such hope that even when I go through a difficult tribulation, I can rejoice.
అటువంటి నిరీక్షణ ఏం చేస్తుందంటే, నేను శ్రమల గుండా వెళ్తున్నప్పటికి కూడా నేను ఆనందించేటట్లుగా అది నన్ను చేస్తుంది. Please remember this, that the proof that Jesus Christ is the true God యేసయ్య నిజమైన దేవుడనే ఈ రుజువుని దయచేసి జ్ఞాపకముంచుకోండి. is not that he gives me everything that I ask him for, నేను ఆయన్ని ఏదడిగినా ఆయన ఇస్తాడు అనేది కాదు. but it's that he gives me a hope, కానీ ఆయన నాకు నిరీక్షణను ఇస్తాడు. such a hope that no matter what he allows me to go through here on this earth, I will rejoice. ఎటువంటి నిరీక్షణ అంటే, ఈ భూమి మీద నేను ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ నేను ఆనందించగలుగుతాను. And this, I would say, is the theme of the Bible. నేను దీన్ని బైబిల్ యొక్క అంశము, ప్రధానమైన విషయం అని చెప్తాను. We just sang about how the Bible is true and it's what the Word of God. ఇప్పుడే మనం పాడుకున్నాం కదా! బైబిలు ఎంత సత్యమైనది, దేవుని యొక్క వాక్యము అని పాడాం. But if I could summarize one of the themes of the Bible, it would be this: అయితే బైబిల్‌ని నేను గనక క్లుప్తంగా దాని యొక్క ఉద్దేశాన్ని చెప్పినట్లయితే అదేంటంటే, God has never failed anybody who hoped in him. ఆయనయందు నిరీక్షణ ఉంచిన వారిని ఎన్నడూ ఆయన విడిచిపెట్టలేదు, ఓడిపోయేటట్లు చేయలేదు. God has never once failed anybody who has hoped in him. ఆయన మీద నిరీక్షణ పెట్టుకున్న వాళ్ళని ఆయన వారిలో ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టలేదు. Let's turn to Numbers chapter 14. మనం సంఖ్యాకాండం 14 అధ్యాయం ఒకసారి చూద్దాం. You probably know the story of the Israelites ఇశ్రాయేలీయుల యొక్క ఈ కథ మీకు బహుశా తెలిసి ఉండవచ్చు. and how they were brought out of Egypt miraculously. ఆశ్చర్యంగా ఐగుప్తులో నుంచి వారు ఎలా బయటికి తీసుకురాబడ్డారో మీకు తెలుసు. At that time, Egypt was the most powerful country in the world. ఆ సమయంలో ఐగుప్తు ప్రపంచంలోని అత్యంత బలమైన దేశంగా ఉంది. And Pharaoh had the most powerful army in the world. లోకంలో ఆ ఫరో దగ్గరే చాలా బలమైన సైన్యం ఉండేది. And God miraculously brought out his people from slavery. దేవుడు ఆశ్చర్యంగా ఆ బానిసత్వంలో నుంచి ఆయన ప్రజలను ఆయన విడిపించాడు. But that was not what God's final destination. మన ఎడల అది దేవుని యొక్క చిట్ట చివరి గమ్యం కాదు. God didn't want to simply take them out of Egypt. ఏదో వాళ్ళని ఐగుప్తులోంచి బయటికి తీసుకురావడమే దేవుని యొక్క గమ్యం కాదు. And dear brothers, dear sisters, and even dear children, God doesn't want you to just have received forgiveness from your sins. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్నపిల్లలు కూడా మీరు కేవలం దేవుని వద్ద నుండి క్షమాపణ మాత్రమే పొందుకోవాలనేది దేవుని చిత్తం కాదు. He has given you a hope, something to look forward to. ఆయన మీకు నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. మీరు దేనికోసమైతే ఎదురు చూడాలో దాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు. And he did that for the Israelites also. ఆయన ఇశ్రాయేలీయులకు కూడా ఆ పని చేశాడు. I'll show you that in a minute, but I want you to read Numbers 14 verse 22 with me. దాన్ని మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు మొదటగా సంఖ్యాకాండం 14:22 వచనాన్ని ఒకసారి చూద్దాం. It says in the middle of verse 22 that God says, they put me to the test these 10 times and have not listened to my voice. 22 వచనం మధ్యలో మనం చూస్తే ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. He says these are the people who saw all the signs that I did in Egypt and in the wilderness, and yet they put me to the test 10 times. ఇక్కడ చూస్తే నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. So 10 times there was a big problem that the Israelites faced. ఇక్కడ చూస్తే 10 సార్లు ఇశ్రాయేలీయులు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొన్నారు. And 10 times they complained about the problem. ఆ 10 సార్లు కూడా ఆ సమస్య గురించి వారు ఫిర్యాదులు చేశారు. And yet 10 times, all 10 times, God never failed them. ఆ 10 సార్లు కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు, ఓడిపోయేటట్లు చేయలేదు. What we see there's every time they faced the problem, God had a solution already planned for them. అది మనకేం చూపిస్తుందంటే వారు ఎప్పుడు సమస్యని ఎదుర్కొన్నా దేవుడి దగ్గర పరిష్కారం సిద్ధంగా ఉంది. You know, dear
brothers and sisters, when we get to heaven and look back on our lives, ప్రియ సహోదరి సహోదరులారా, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే we will see that every time we faced a problem, God already had an answer, a solution for that problem. మనం సమస్యను కలిగి ఉన్న ప్రతిసారి కూడా దేవుని దగ్గర ఒక పరిష్కారం ఉంది అని మనం చూడగలుగుతాం. Every single problem we faced, God already had a solution. మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకి కూడా దేవుడి దగ్గర ఒక పరిష్కారం ఉంది. And at that point, there will be people who will have regret and grief because they didn't trust God. ఆ సమయంలో దేవుణ్ణి నమ్మనందున బాధపడి, చింతపడే ప్రజలు కూడా అక్కడుంటారు. And those who trusted God will rejoice and say, "Yes, Lord, I'm glad I trusted you." ఎవరైతే ఆయనను నమ్మారో వారు మాత్రం ప్రభువా మేము నిన్ను నమ్మగలిగాం. అందుని బట్టి మేము ఆనందిస్తున్నామని ఆనందిస్తూ ఉంటారక్కడ. And that was true about these Israelites also. ఈ ఇజ్రాయేల్ విషయంలో కూడా అది సత్యమే. You know, every one of these adult Israelites died in the wilderness. ఈ వయసులో పెద్దవారైన ఇజ్రాయేల్ అందరూ కూడా ఆ అరణ్యంలో చనిపోయారు. All of those adults died. వయసులో పెద్దవాళ్ళందరూ చనిపోయారు. And after they died, if they could look back on their lives, what would they have thought? వారందరూ చనిపోయిన తర్వాత వారి జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు వారు ఏం ఆలోచించుంటారు? They would have thought, "Why did I doubt God? He was going to take me through that. Why did I doubt him?" నేనెందుకు దేవుడిని సందేహించాను? ఆయన నన్ను ఆ పరిస్థితి కూడా తీసుకొని వెళ్ళిపోతాడు గదా! నేనెందుకు సందేహించాను అని అనుకుంటారు. You would think after, okay, maybe the first time they weren't sure, and then God brought them through that. మొదటిసారి వారు అంత నిశ్చయిత లేకపోయినప్పటికీ కూడా దేవుడు వారిని దాటుకొని తీసుకొచ్చాడు అనుకుందాం. Maybe even the second time. బహుశా రెండోసారి కూడా దేవుడు అలా దాటించాడు అనుకుందాం. But after the third time, the fourth time, even the 10th time, they didn't believe God. అయితే నాలుగోసారి, ఐదోసారి, ఆఖరికి పదోసారి కూడా ఆయన్ని నమ్మటం లేదు. Now let's look back at our own lives. ఇప్పుడు మనం మన సొంత జీవితాల్లో ఒకసారి చూసుకుందాం వెనక్కి. How much God has done for us. దేవుడు మనకు ఎంత చేశాడు? Problem we have faced, we thought something really bad would happen, and yet here we are. God has preserved us. మనకి ఏ సమస్య వచ్చినప్పటికీ చాలా ఇందులో ఘోరం జరగబోతుంది అనుకున్నప్పటికీ దేవుడు మనల్ని సురక్షితంగా దాటుకొని తీసుకొని వచ్చాడు. We're told in 1 Corinthians 10 that we must learn from the bad example of the Israelites so that we don't do the same thing that they did. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇజ్రాయేలీయులు చేసిన చెడ్డ విషయాల్లోంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. మనంతట మనం అవి చేయకుండా జాగ్రత్త పడతాము అని చెప్పబడ్డాం. Now we look back in Numbers chapter 13 ఇప్పుడు మనం సంఖ్యాకాండమే 13వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. and verse 27. 27వ వచనం. See, when God brought the people of Israel out of Egypt, he said, "I'm not just taking you out of Egypt." దేవుడు ఇజ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుండి తీసుకొచ్చినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నేను కేవలం మిమ్మల్ని ఐగుప్తు నుంచి మాత్రమే తీసుకురావట్లేదు. I'm taking you out of Egypt, but I'm going to take you somewhere better. నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకుని వస్తున్నాను. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని మరి శ్రేష్టమైన చోటకి నేను తీసుకుని వెళ్తున్నాను. I'm taking you out of Egypt not to leave you in the wilderness to wander forever. నేను మిమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకుని వచ్చింది అరణ్యంలోనే మీరు అలా తిరుగుతూ ఉండడానికి కోసం కాదు. I want to take you to a land flowing with milk and honey. నేను మిమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చానంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకువెళ్ళడానికి. Dear brothers and sisters, if you look at your Christian life now and it feels like you're wandering in a wilderness, ప్రియ సహోదరి సహోదరులారా, మీ క్రైస్తవ జీవితాన్ని మీరు ఇప్పుడు చూసుకుంటుంటే మీరు అరణ్యంలో తిరుగుతున్నట్లుగా ఉంటే గనక, for many of us, God has forgiven us for our sins and we have received Jesus Christ as our Lord and Savior. మనలో అనేకులము మనం ప్రభువు దగ్గర నుంచి పాప క్షమాపణ పొందుకుని యేసుక్రీస్తుని మన ప్రభువుగా స్వీకరించి ఉన్నాం. Perhaps we have missed that God brought us out from that slavery to sin to lead us to a fruitful life. ఆయన మనం ఆ పాపపు బానిసత్వంలోంచి మనల్ని తీసుకుని వచ్చింది ఎందుకంటే ఆ యొక్క ఫలభరితమైన జీవితాన్ని జీవించటానికి. And in the same way that all of those adult Israelites never made it to the land flowing with milk and honey, ఎలాగైతే ఆ పెద్దవారు అందరూ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళలేకపోయారు ఇజ్రాయేలీలు, many Christians have not come to experience the life that God really wants them to have. దేవుడు
వారు కలిగి ఉండాలని క్రైస్తవుల విషయంలో ఏదైతే ఆయన ఆశిస్తూ ఉన్నాడో అది కలిగి లేకుండా ఉన్నారు చాలామంది. Like I said years ago, I was honest with myself and said, Lord, my Christian life I'm ashamed of. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా చాలా సంవత్సరాల క్రితం నేను ప్రభుతో చెప్పాను. ప్రభు, నా క్రైస్తవ జీవితం విషయమై నేనెంతో సిగ్గుపడుతూ ఉన్నాను. Yes, you've forgiven my sins. I thank you for that. నువ్వు నా పాపాలను క్షమించావు. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Yes, I believe you've justified me and I'm accepted by you. నీవు నన్ను నీతిమంతునిగా తీర్చావు. నీ చేత నేను అంగీకరించబడ్డాను. But Lord, you said you would save me from all sin. That's what your name Jesus means. కానీ నీవు నన్ను సమస్త పాపాల నుంచి రక్షిస్తానన్నావు. నీ పేరుకి అర్థం కూడా అదే. Yes, I'm thankful that I don't have that guilt I'm not carrying the guilt of my sin anymore. ఆ పాపంకి సంబంధించిన అపరాధ భావం, నేరారోపణ ఇంక నేనేం కలిగి లేను. అందుని బట్టి నీకు వందనాలు. This life that I read about, like a land flowing with milk and honey, I don't have that. కానీ ఈ పాలు తేనెలు ప్రవహించే దేశం అనేది నేను ఇంకా కలిగి లేను. That's why we must lay a hold of the hope. అందుచేతే మనం నిరీక్షణను గట్టిగా పట్టుకోవాలి. Now we read here in Numbers 13 verse 27 that the spies, when they came to the border of the land, they went in to see what is this land. 27వ వచనంలో మనం చూస్తే 13 అధ్యాయం సంఖ్యాకాండం, నీవు మమ్మును పంపే దేశంలోకి వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే. It says in verse 27, thus these spies told him and said, we went into the land where you sent us, and it certainly does flow with milk and honey, and this is its fruit. 27వ వచనంలో చూస్తే, నీవు మమ్మను పంపిన దేశంలోకి వెళితిమని వారు చెప్తున్నారు వేగుల వారు. అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పండ్లు ఇవే అని చెప్తున్నారు. So even though they had tested God 9 times, God had been merciful to them and still gave them one more chance to go into the land. వారు 9 సార్లు దేవుని పరీక్షించినప్పటికీ కూడా దేవుడు ఎంతో కనికరాన్ని చూపించి వారు ఆ ప్రదేశానికి వెళ్ళడానికి కూడా అనుమతించాడు. And when they saw the land, they said, yes, God was right. It does have milk and honey. వారు ఆ దేశాన్ని చూసినప్పుడు కూడా అవును, దేవుడు చెప్పింది నిజమే, అందులో పాలు తేనెలు ప్రవహిస్తున్నాయని చెప్పారు. And they even brought back some of the fruit for other people to see. ఇతరులు చూడడానికి అక్కడి నుంచి కొన్ని పళ్ళు కూడా తీసుకుని వచ్చారు. But you read in verse 28, they said, but there's a lot of giants in the land and the cities are strong. 28వ వచనంలో చూస్తే అయితే అంటున్నారు వాళ్ళు. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి. You can read the rest of that story, but you skip down to chapter 14 verse 6. మీరు ఆ కథ అంతా తర్వాత చదువుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం 14వ అధ్యాయం 6వ వచనం దగ్గరికి వద్దాం. Of those multitude of people, there were two men, Joshua and Caleb, who said in verse 7, verse 8, God is pleased with us. He will bring us into this land. అయితే 6వ వచనంలో మనం చూస్తే, అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నూను కుమారుడైన యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబు ఉన్నారు. 8వ వచనంలో చూస్తే, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దాన్ని మనకిస్తాడు అని చెప్తున్నారు. Joshua and Caleb tried to remind them, God said that he would give us this land. యెహోషువ కాలేబులు వాళ్ళు వారికి జ్ఞాపకం చేస్తున్నారు, దేవుడు మనకు చెప్పాడు ఆ దేశాన్ని మనకిస్తాను అని. But verse 10, all the congregation was so angry with them that they tried to stone them. అక్కడ 10వ వచనం చూస్తే, అక్కడున్న కూడుకున్న సర్వ సమాజం వారి మీద కోపం తెచ్చుకుని వారి రాళ్లతో కొట్టి చంపాలనుకున్న 9వ వచనంలో. So, dear brothers and sisters, it's so important that we see the hope that God has set before us. కాబట్టి సహోదరులారా, దేవుడు మన ముందు ఉంచిన నిరీక్షణని మనం చూడడం చాలా మంచిది. Turn to Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. Ephesians 1 verse 18. Paul had a prayer for the church in Ephesus. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో పౌలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు సంఘం గురించి. He says, I pray that the eyes of your heart may be enlightened so that you will know what is the hope of his calling, what are the riches of the glory of his inheritance in the saints. ఆ యా
పరిశుద్ధులలో ఆయన సాత్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడైన మహిమా స్వరూపి తండ్రిని తన్ను తెలుసుకొనుటకు మీకు జ్ఞానము ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనయందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనం చేయుచున్నాను. So Paul had this burden that even though the church in Ephesus was a mature spiritual church, he says, I want your eyes to be open to see this hope. ఈ ఎఫెసీ సంఘం చాలా ఆత్మీయతతో పరిపక్వత చెందిన సంఘంగా ఉన్నప్పటికీ పౌలు వారి గురించి ఏమని కోరుకుంటున్నాడంటే, మిమ్మల్ని పిలిచిన ఈ పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో మీరు చూడాలి అంటున్నాడు. And I want to tell you my testimony that as the Holy Spirit opened my eyes to see the hope, it gave me a life that I'm no longer ashamed of. పరిశుద్ధాత్ముడు ఈ నిరీక్షణ ఏంటో నా జీవితంలో నేను చూడడానికి నాకు అవకాశం ఇచ్చినప్పుడు, అప్పుడు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అని నేను తెలుసుకున్నాను. And he says here that that hope is the riches of the glory of his inheritance in the saints. అది ఈ నిరీక్షణ ఎట్టిదో మనం చూస్తున్న పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమ ఐశ్వర్యము. Now, when you say somebody has an inheritance, that means that they got rich through that inheritance. ఉదాహరణకి ఎవరికైనా ఒక స్వాస్యం వచ్చిందని కూడా ఆస్తి వచ్చింది, దాన్ని బట్టి వాళ్ళు ఐశ్వర్యవంతులు అయిపోయారు. This is the first part of the hope that we must see clearly. ఇది నిరీక్షణలో మొదటి భాగము, దీన్ని స్పష్టంగా చూడాలి. When I see here that God considers me as his inheritance, దేవుడు నన్ను తన స్వాస్యముగా ఆయన పరిగణిస్తూ ఉన్నప్పుడు, that is a tremendously deep thing. ఇది ఎంతో అంతరంగంలో లోతైన విషయం ఇది. I mean, God doesn't need anything. దేవునికి అసలు ఏది అవసరం లేదు. He is God. He has everything that he needs. ఆయన దేవుడు, ఆయనకు కావాల్సినంత ఆయనకుంది. And yet he planned and shows me and considers me as one who makes him rich. ఆయన ప్రణాళిక వేసి నాకు ఏం చూపించాడంటే, నేను ఆయన్ని ఐశ్వర్యవంతుడిగా చేసే వ్యక్తిగా నన్ను నాకు చూపించాడు. God considers me valuable to him. దేవుడు నన్ను ఆయనకు చాలా ప్రశస్తమైన వాడిగా చూస్తూ ఉన్నాడు. Who am I, wretched sinner that I was when God picked me up, that I should be considered valuable to him? నేను ఎవరు అసలు ఆయన నన్ను ఎన్నుకునే సమయానికి నేను ఒక ఘోరమైన దౌర్భాగ్యుడైన పాపిగా ఉంటూ ఉన్నాను. And when the eyes of our hearts are open to see how valuable we are to God, మనం దేవునికి ఎంత విలువైన వారమో అని చూచినట్లుగా మన కళ్ళు తెరవబడినప్పుడు, like we read in Romans 5, even if I go through a tribulation, I can say, okay, Lord, I'm going through this, but I know I'm valuable to you. అప్పుడు మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదివినట్లుగా మనం శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ, సరే ప్రభువా, ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ కూడా నేను ఆనందిస్తూ ఉన్నాను, ఎందుకంటే నా నిరీక్షణ నీలో ఉంది, నేను నీకు చాలా ప్రశస్తమైన వాడిని. Now, it's not enough for us to just know mentally, yes, I'm a son of God or a daughter of God. నేను దేవుని కుమారుడిని లేదా దేవుని కుమార్తెను అని నా యొక్క తెలివితేటల్లో తెలుసుకుంటే, నా బుర్రలో తెలుసుకుంటే సరిపోదు. When the eyes of our hearts are open to see that, దాన్ని చూచునట్లుగా మన మనస్సు యొక్క నేత్రములు, కళ్ళు తెరవబడ్డాయా, then no matter what trial I go through, no matter how difficult it is, I say, but Lord, I'm valuable to you. I'm your son. I'm your daughter. నేను ఎటువంటి శ్రమ గుండా వెళ్తున్నప్పటికీ, ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీ కూడా, ప్రభువా, నేను నీ కుమారును, నేను నీ కుమార్తెను, నీకు నేను ప్రశస్తమైన వాడను అని నమ్మడం. Let me show you another amazing verse like this in 2 Peter chapter 1. ఇంకొక అద్భుతమైన వచనం ఇలాంటిది మనం చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. 2 Peter 1 verse 10. 2 పేతురు 1వ అధ్యాయం 10వ వచనం. He says, therefore, brethren, be all the more diligent to make certain about his calling and choosing you. సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. That's a good word for us to remember. మనం గుర్తుంచుకోవడానికి ఇది చాలా మంచి మాట. Be diligent to make certain about the fact that God chose you specifically.
దేవుడు నిన్ను ప్రత్యేకంగా నిన్ను ఏర్పాటు చేసుకున్న దాన్ని నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడు. And because when you do that and you practice these things, you will never stumble. ఆ తర్వాత మీరు ఇలాంటి క్రియలు చేస్తూ ఉంటే మీరు ఎప్పుడు తొట్రిల్లరు. And verse 11, in this way, the entrance into the eternal kingdom of our Lord and Savior Jesus Christ will be abundantly supplied to you. 11వ వచనం అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. When it says that the entrance into the eternal kingdom will be abundantly supplied, ఇక్కడ నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును అని చెప్పినప్పుడు I think of it like the gates of heaven swinging open wide when I come in. నేను దాన్ని ఎలా ఊహించుకుంటున్నానంటే, నేను ఆ పరలోకంలోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆ పెద్ద గేట్లు, తలుపులు అలా తెరుచుకుంటాయి. And here's a little picture I got. అప్పుడు నా మనసులోనికి ఈ చిన్న దృశ్యం For వచ్చింది. Christians, they're they're moving towards the kingdom of heaven is so slow, very, very slow. కొంతమంది క్రైస్తవుల జీవితంలో ఎలా ఉంటుందంటే, వారు పరలోకం వైపు చాలా నెమ్మదిగా, నెమ్మదిగా వెళ్తూ ఉంటారు. And I and that was my testimony also for many years. అనేక సంవత్సరాలు అది నా సాక్ష్యము కూడా. And I imagined in heaven they're seeing, oh, Santosh is coming. He's going to take a long time to get here. వారు పరలోకంలోంచి సంతోష్ వస్తున్నాడు. ఓకే. ఇక్కడికి రావడానికి చాలా సమయం పడతదిలే అనుకుంటారు. Slowly the gates open. Maybe he'll make it one day. నెమ్మదిగా తెరుచుకుంటూ ఉంటాయి తలుపులు. ఎప్పుడుకో ఒక రోజుకి తెరుచుకుంటాయేమో. That is a disappointing Christian life. అది ఎంతో నిరాశకరమైన క్రైస్తవ జీవితం. That is a hope that brings shame. సిగ్గును తీసుకొచ్చే నిరీక్షణ అది. Instead, I think about it like a car that's coming very fast. దాన్ని ఎలా ఊహించుకుంటానంటే ఒక వేగంగా వస్తున్న కారు వస్తూ ఉందనుకోండి. When the car is coming really fast, they have to open the gates quickly and wide because the car is coming very fast. కారు చాలా వేగంగా వస్తుంది గనక తలుపులు చాలా వేగంగా తీయాలి. ఎందుకంటే చాలా వేగంగా లోపలికెళ్ళిపోతుంది. That's how I want to enter the kingdom of heaven. ఆ విధముగా నేను పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలనుకుంటున్నాను. How can I do that? దాన్ని నేను ఎలా చేయగలను? He says, make sure that you know for sure that God chose you. మరి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని నువ్వు ఖచ్చితంగా నిశ్చయించుకోవాలి. Never lose sight of this hope, dear brothers and sisters, that God chose you. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడనే ఈ సత్యాన్ని మీ కళ్ళ ఎదుటి నుంచి ఎప్పుడు పోనివ్వద్దు ప్రియ సహోదరి సహోదరులారా. He didn't have to choose you. ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. Think of all the other billions of people in India alone. భారతదేశంలో మాత్రమే ఉన్న ఆ లక్షలాది ప్రజల్ని, కోట్లాది ప్రజల్ని ఒకసారి ఊహించుకోండి. We did nothing to deserve that God chose us. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం ఏమీ చేయలేదు. And now that God has chosen us, let's not lose sight of that hope. అయితే దేవుడు ఇప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నిరీక్షణను మనం విడిచిపెట్టొద్దు. Let me give you another example that has encouraged me. నన్ను ప్రోత్సహించిన ఇంకొక ఉదాహరణ కూడా నేను మీకు ఇస్తాను. When God chose me, I think of it like he gave me a number. దేవుడు నన్ను ఎంచుకున్నప్పుడు, ఏర్పాటు చేసుకున్నప్పుడు నాకు ఒక సంఖ్య, ఒక నంబర్ ఇచ్చాడు అనుకుందాం. Think of it like a piece of paper that has a number. ఒక చిన్న కాగితం మీద ఒక నంబర్ రాసుంది. And I'm told, oh, there's a big race going on here in the Olympics. మరి ఒలింపిక్ క్రీడల్లో ఒక పెద్ద పరుగు పందెం జరుగుతూ ఉంటుంది. And I come with this paper having this number and I show it at the gate of the Olympic stadium. ఆ ఒలింపిక్ క్రీడలు జరిగే ఆ స్టేడియం దగ్గరికి, గేట్ దగ్గరికి వచ్చి ఈ నంబర్ రాసున్న పేపర్ నేను చూపించాను. And I think, okay, they're going to show me where I'm going to sit to watch the event. వాళ్ళు నేను ఎక్కడ కూర్చుని ఈ కార్యక్రమం అంతా చూడొచ్చో అది చూపిస్తారేమో అని అనుకుంటున్నాను. But at the gate they tell me, oh, you're not here to sit, you're here to partake, to run. వాళ్ళు గేట్ దగ్గర ఉన్నవాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ నువ్వు కూర్చోడానికి రాలేదు, నువ్వు ఈ పందెంలో పరిగెట్టడానికి వచ్చావు. Dear brothers and dear sisters, God chose us not to just sit and observe things, but to be a part of his work. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనం కూర్చుని ఏదో చూడడానికి కాదు, ఆయన పనిలో మనం కలిసి ముందుకు వెళ్ళడానికి. And what is that race? మరి ఆ పందెం ఏంటి?
Many people think that race, the work in God's kingdom is to do evangelism or to be a preacher or to be a missionary. మరి ఈ పందెము క్రైస్తవ జీవితంలో ఏమిటని చాలామంది అనుకుంటారంటే సువార్త చెప్పడం, బ బోధ చేయడం ఇవే అనుకుంటూ ఉంటారు. God calls a few to do that. ఒకవేళ దేవుడు మిమ్మల్ని అవి చేయడానికి ఏర్పాటు చేసుకుంటే, But if you're certain that God has chosen you, you could be a boy, a girl, a man, or woman. If God has chosen you, this is His purpose. ఒకవేళ దేవుడు గనక మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే గనక ఒక అబ్బాయినో, అమ్మాయినో, పురుషుడినో, స్త్రీనో ఇది నీ ఉద్దేశం అని ఏర్పాటు చేసుకుంటే, Let me show you that so that we never forget it. Romans 8, verse 29. నేను మీకది చూపిస్తాను. మనం చెయ్యాలి అనేది మీరెప్పుడు మర్చిపోకుండా ఉండకు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. There's something far greater than being a preacher or being a missionary or being an evangelist. ఒక సువార్తికుడిగానో, బోధకుడిగానో లేకపోతే ఒక మిషనరీగానో ఉండడానికంటే ఒక గొప్ప విషయం ఇక్కడ ఉంది. నేను మీకు చూపిస్తాను. God calls some to do that in His kingdom. దేవుడు తన రాజ్యంలో ఆ పని చేయడానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. But there's something far greater that every one of us can have. మనందరం కలిగి ఉండగలిగే దాని అంతటికంటే శ్రేష్టమైనది ఇక్కడ ఒకటి చూస్తున్నాం. That's Romans 8, verse 29. అది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. For those whom He foreknew, He also predestined to become conformed to the image of His Son, so that He would be the firstborn among many brethren. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. That word predestined there means when God gave me a number, He gave me a very special number. ముందుగా నిర్ణయించెను అనే మాటకి అర్థం ఏంటంటే దేవుడు నాకు ఒక ప్రత్యేకమైన సంఖ్యని, ఒక నంబర్ రాసి నాకిచ్చాడు. That, like I said, that number is not a seat number where you go sit and watch. నేను చెప్పాను కదా ఇంతకు ముందు, ఆ నంబర్ ఎందుకంటే మీరెళ్లి ఒక స్థలంలో కూర్చొని చూడడానికి కాదది. It's a number because you're partaking in the race. ఆ నంబర్ దేనికోసం మీకు ఇవ్వబడిందంటే ఆ పరుగు పందెంలో మీరు పాలుపంచుకోవాలి. Think about it. Which would you rather be? Sit and watch the race or run in the race? మీరు దేంట్లో ఉంటారో ఒకసారి ఊహించుకోండి. కూర్చొని ఆ పందాన్ని చూస్తారా? లేకపోతే ఆ పందెంలో మీరు పాల్గొంటారా? But if I just get there to the starting point of the race and say, "Look, I was given a number to run." ఒకవేళ ఆ పరుగు పందెంలో మొదటి గీత దగ్గరికొచ్చి, ఇదిగో నాకు నంబర్ ఇవ్వబడింది. నేను ఈ పందెంలో పరిగెడుతున్నానని ఆనందిస్తారా? And imagine if, one of the most exciting events in the Olympics is the 100 meters. ఒకసారి ఊహించుకోండి. ఈ ఒలింపిక్ క్రీడల్లో చాలా ఆసక్తి కలిగించే క్రీడ ఏంటంటే 100 మీటర్ల పరుగు పందెం. But how sad it would be is if I stand there at the starting line of the 100 meters. ఒకసారి ఊహించుకోండి, నేను ఆ 100 మీటర్ల పరుగు పందెం ఆ యొక్క ప్రారంభ రేఖ దగ్గర నేను నిలబడి ఉండిపోయాననుకోండి. And I see my mom or my dad, some friends, and I wave, and I'm all excited about the fact that I'm at the starting point. నేను ఆ యొక్క ప్రారంభ రేఖ దగ్గర ఉన్నానని చెప్పి చాలా ఆనందానికి గురవుతూ అమ్మకి, నాన్నకి, స్నేహితులకి అందరికి హాయ్ చెప్పుకుంటూ ఉన్నాననుకోండి. And then the gun goes off and it's time to run, but I'm busy looking at the crowd. అక్కడేమో గన్ను పేల్చబడింది. నేనేమో అందరికి హాయ్ చెప్పుకుంటూ బిజీగా ఉన్నాను. అందరూ పరుగు పందెంలో పరిగెడుతూ ఉన్నారు. No, we were brought to the starting point so that we could run and finish the race. మనం ఆ యొక్క ప్రారంభ రేఖ దగ్గరికి ఎందుకొచ్చామంటే, మనం కూడా పరుగు పందెంలో పరిగెట్టి చక్కగా దాన్ని ముగించాలని మనం అక్కడికొచ్చాం. Dear brothers, dear sisters, dear young people, dear children, the gun has gone off. It's time to run. ప్రియ సహోదరి సహోదరులారా, యవ్వనస్తులారా, చిన్నపిల్లలారా, ఆ గన్ను మోగింది. మీరు వెళ్ళాలి. Jesus is coming back very soon. యేసయ్య చాలా త్వరగా తిరిగి రాబోతున్నాడు. We don't have time to sit around and be excited with the small things of this earth. మనం ఏదో అక్కడ కూర్చొని ఈ భూలోక విషయాల్లోనే చిన్న చిన్న విషయాల చేత మనం ఆనందపడిపోతూ కూర్చోడానికి లేదు. There is a finish line that God has shown us. దేవుడు మనకు ఒక ముగింపు రేఖను, గీతను మనకు చూపించాడు. And we're told in this verse what that finish line is. ఆ ముగింపు గీత ఏంటో ఈ వచనంలో మనకు చూపించబడింది. That by the end of our lives, God must have finished the work
of making us like Jesus. మన జీవితం ముగిసేసరికి దేవుడు మనల్ని యేసుక్రీస్తులాగా చేయగలగాలి. Make that the passion of your life, dear brothers and ప్రియ sisters. సహోదరి సహోదరులారా, మీ జీవితంలో ఇది గొప్ప గురిగా పెట్టుకోండి. In everything you go through, say, Lord, okay, if you're allowing me to go through this, that's okay. మన జీవితంలో మనం వెళ్తున్న పరిస్థితులన్నిటి గుండా, ప్రభువా నువ్వు దీని గుండా నన్ను పంపిస్తున్నావా? సరే. But Lord, make me more like Jesus through this. కానీ ప్రభువా నన్ను ఈ పరిస్థితి గుండా నన్ను ఇంకా ఎక్కువ క్రీస్తులాగా చెయ్యి. When you make that your prayer, you know what will happen? మీరు దానిని మీ ప్రార్థనగా చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? God will open the eyes of your heart, like we read in Ephesians 1. మనం ఇప్పుడు చదివినట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో దేవుడు మీ మనసుల యొక్క నేత్రాలు, కళ్ళును తెరుస్తాడు. And you'll see that even though you're going through some suffering here on this earth, అప్పుడు ఈ భూమి మీద మీరు కొన్ని శ్రమల గుండా వెళ్తున్నప్పటికి మీరు ఏం చూస్తారంటే, or you experience some loss or some sorrow, లేదా మీరు ఏదో నష్టాన్నో, ఏదో చింతనో మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నారు. that it's making you more like Jesus. కానీ మీరేం కనుగొంటారంటే, అది మిమ్మల్ని ఇంకా యేసయ్యలాగా చేయడాన్ని మీరు చూస్తారు. You'll find that you're getting closer to the finish line. అంటే మీరు ఆ ముగింపు గీత దగ్గరికి చేరుకుంటున్నారనేది మీరు తెలుసుకోగలుగుతారు. Instead of looking down and looking inside at how things feel, నేను కిందకు చూస్తూ, లేకపోతే లోపలకు చూసుకుంటూ నాకు ఈ పరిస్థితులన్నీ ఎలా అనిపిస్తున్నాయని చూసుకోవడం కాక, when you look up and see the hope, the finish line, కానీ మీరు పైకి చూసి ఆ ముగింపు గీతను చూస్తూ ఉంటే, then you can exult like we read in Romans chapter 5. అప్పుడు మీరు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివినట్లుగా అతిశయించగలుగుతాం ఆ నిరీక్షణలో. Because you say, Lord, you chose me. I didn't choose you. You chose me. ఎందుకంటే ప్రభువా నేను నిన్ను ఏర్పాటు చేసుకోలేదు, నీవే నన్ను ఏర్పాటు చేసుకున్నావు. And you gave me this number to run in the race. మరియు ఈ పరుగు పందెంలో పరిగెత్తడానికి ఈ నంబర్ ఇచ్చింది కూడా నువ్వే. And now I'm running towards the finish line. ఇప్పుడు నేను ఆ ముగింపు గీత వైపు పరిగెడుతూ ఉన్నాను. And so whatever I go through here on this earth, it's going to make me more like Jesus. కాబట్టి ఈ భూమి మీద నేను ఏ పరిస్థితి గుండా వెళ్తున్నప్పటికీ కూడా నన్ను అది ఇంకా ఎక్కువ క్రీస్తులాగా చేస్తూ ఉంటుంది. That's why he says in verse 28. అందుకే 28వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, రోమా 8వ అధ్యాయం, God causes all things to work together for good to those who love God, to those who are called according to his purpose. This hope. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. One of my favorite verses in the Bible is 1 John chapter 3. నా బైబిల్లో నాకు నచ్చే వచనాల్లో చాలా ఇష్టమైన ఒక వచనం, 1 యోహాను 3వ అధ్యాయం verses 1, 2, and 3. 1, 2, 3 వచనాలు. In verse 1, he says, see how great a love the Father has bestowed on us, that we would be called children of God, and such we are. For this reason, the world does not know us, because it did not know him. మొదటి వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. I mean, it was, what he's saying here is, it was tremendous love that God showed on us just by making us his children. ఇక్కడ మనకేం చెప్పబడుతుందంటే, ఆయన మనల్ని తన పిల్లలుగా చేసుకుని మన ఎడల ఎంత ప్రేమ చూపించాడో ఒకసారి చూడండి. That's like saying it was wonderful that they chose me to run in the race, not just sit and watch. అది ఎలాంటిదంటే, ఏదో నేను ఆ పరుగు పందెంని కూర్చొని చూడడానికి కాకుండా పరుగు పందెంలో పరిగెత్తడానికి ఎలా నన్ను ఏర్పాటు చేసుకున్నాడో అలాంటిది. The point of what he's saying here, we see in verse 2 and 3. అయితే ఆయన ఈ మాటలు చెప్పడానికి ఉద్దేశం ఏంటో 2, 3 వచనాల్లో మనం చూస్తాం. Verse 2, beloved, now we are children of God. 2వ వచనంలో, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. Yes, we are running in this race. అవును, మనం ఈ పరుగు పందెంలో పరిగెడుతూ ఉన్నాము. But it has not appeared as yet what we will be. అయితే మనం ఏమి అవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. Yes, I was invited to run in the race and I'm at the starting point. అవును, నేను ఈ పరుగు పందెంలో ఉన్నాను. నేను ప్రారంభ గీత దగ్గర ఉన్నాను.
But I wasn't given this number just to stand there at the starting point and get my picture taken. ఏదో నేను ఆ ప్రారంభ గీత దగ్గర నిలబడి నేను ఫోటోలు తీయించుకోవడానికి ఈ నంబర్ నేను పొందుకోలేదు. I was given this number and put at the starting point so that I would run to the end. నాకు ఈ నంబరు తర్వాత ఈ ప్రారంభ గీత దగ్గర ఎందుకు నేనున్నాను అంటే, నేను ఆ ముగింపు వైపు పరిగెత్తడానికి. What is that end? What is that finish line? What is that hope? ఏంటి ఆ ముగింపు గీత? ఏంటి ఆ యొక్క నిరీక్షణ? నేను చేరుకోవాల్సినది. You read in the rest of verse 2, we know that when he appears, we will be like him because we will see him just as he is. ఆ తర్వాత రెండో వచనంలో అది రాయబడి ఉంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము అని ఎరుగుదుము. Dear brothers and sisters, this is the only hope that does not disappoint. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నిరీక్షణ మాత్రమే మనలను సిగ్గుపరచదు. If you have a hope as a Christian in something else, anything else, ఒకవేళ ఒక క్రైస్తవులుగా మీరు మరి దేనిలో అయినా నిరీక్షణ కలిగి ఉంటే, maybe you're a young brother or a young sister and your hope is that you will get married one day. ఒకవేళ మీరు బహుశా యవనస్తురాలైన అబ్బాయి, అమ్మాయిగా ఉండి ఒకానొక దినాన నాకు పెళ్లవుతుందనే నిరీక్షణ మీరు కలిగుంటే, Or you have a hope that you'll have a good job. లేదా ఒక మంచి ఉద్యోగాన్ని నేను కలిగుంటాను, అది నిరీక్షణ అయితే, Or you hope that you'll have a nice house or you'll have a car and you say, Lord, I'll follow you if you'll give me this thing. లేదా ఒక మంచి ఇల్లు కలిగుండి, మంచి కారు కలిగుండి, ప్రభు నువ్వు ఇస్తే నిన్ను వెంబడిస్తాను, అదే మీ నిరీక్షణ అయితే, Or for some people is they want a ministry. Lord, I hope you will give me the gift of preaching. కొంతమందికి వారి నిరీక్షణ ఏంటంటే పరిచర్య. ప్రభువా నేను బోధించే పరిచర్య నాకిస్తావా? If you set any of those as your hope, you will be ashamed, you will be disappointed. ఒకవేళ వీటిలో ఏదైనా మీ నిరీక్షణగా పెట్టుకుంటే మీరు నిరాశ చెందుతారు, మీరు సిగ్గుపడతారు. But if you set this as your only hope, కానీ దీనిని గనక మీకు ఏకైక నిరీక్షణగా పెట్టుకుంటే, Lord, by the end of my life, I want to be like you. ప్రభువా నా జీవితం ముగించేసరికి నేను నీలాగా ఉండాలి. Not only I want to be like you, I will be like you. నేను నీలా ఉండడమే కాదు, నేను నీలా ఉంటాను. See, this verse 2 has brought me, is really my hope, I can say. ఈ రెండో వచనం చూడండి, నిజంగా నాలోనికి నిజమైన నిరీక్షణను తీసుకొచ్చింది. See, we're told in Psalm 139, చూడండి, verse 16. కీర్తనలు 139 16వ వచనం చూస్తే, Psalm 139, verse 16. 129 బ్రదర్, 139. 139వ కీర్తన 16వ వచనం. 139, verse 16. 139వ కీర్తన 16వ వచనం. You see there that it says that God has written in his book the days that were ordained for me when as yet there was not even one of them. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు ఆయన గ్రంథంలో లిఖితములాయాయి. So for all of us, God has written a book with every day written out carefully. దేవుడు మనందరి జీవితాల్లో ప్రతి రోజుని ఒక పుస్తకంలో ఆయన ఏం జరగాలో రాసి ఉంచాడు. And he finished writing that whole book even before I was born. నేను ఇంకా పుట్టక ముందే ఆ పుస్తకం ఆయన రాసి ముగించేశాడు. So why should I worry about today or tomorrow or next month, next year? మరి అలాంటప్పుడు ఈ రోజు కొరకో, రేపటి కొరకో, వచ్చే నెల కొరకో, వచ్చే సంవత్సరం కొరకు నేను ఎందుకు చింతపడాలి? He wrote every day of my life in great detail with love. ఆయన చాలా వివరంగా, ప్రేమతో నా గురించి మొత్తం రాసి ఉంచాడు. And you know what he wrote on the last page of your book? మీ పుస్తకం చివరి పేజీలో ఆయన ఏం రాశాడో తెలుసా? What we read earlier. Santosh is made like Jesus. మనం ఇంతకుముందు చదివిందే, సంతోష్ లేకపోతే ఎనోష్ యేసయ్యలాగా అయ్యాడు. You put your name there. అక్కడ మీ పేరు పెట్టుకోండి. In your book is written that you were made like Jesus. మీ పుస్తకంలో కూడా రాయబడి ఉంది, మీరు యేసయ్య వలె అయ్యారు. When it said he predestined us, that means he wrote the last page before you were even born. ఆయన మనల్ని ముందుగానే నిర్ణయించాడు అన్న మాటను మనం చదువుతున్నప్పుడు మనం చివరికి ఏమవుతామో కూడా రాసి ఉంచాడు. So now you and I are somewhere, some page in this book, in the middle. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే, మన పుస్తకాల్లో మనం ఎక్కడో ఈ మధ్యలో ఎక్కడో ఉన్నాం ఇప్పుడు. Maybe you're going through a difficult trial.
బహుశా ఇప్పుడు మీరు చాలా కష్టమైన పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నారు. Maybe you're going through some sickness. బహుశా ఏదో బలహీనత, రోగం మీకుంది. Maybe you went through some disappointment. ఏదో నిరాశ పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారు. Maybe you failed your exam. మీ పరీక్షల్లో మీరు ఓడిపోయారేమో! Maybe you lost your job. ఉద్యోగం పోయిందేమో! Maybe some loved one in your family, you lost them, they've died. మీ కుటుంబంలో మీకు బాగా ఇష్టమైన వారు చనిపోయారేమో! Maybe you've even fallen into some sin. లేదా మీరు ఏదైనా పాపంలో పడిపోయారేమో! If you don't lose sight of the hope, మీరు గనక ఈ నిరీక్షణని చూడడం మానివేయకుండా ఉంటే, then God will be able to finish his work in your life. అప్పుడు దేవుడు మీ జీవితంలో ఆయన చేయాలనుకున్న కార్యాన్ని చేసి తీరతాడు. So now, whenever I go through some difficult time in my life, చూడండి, నా జీవితంలో ఎప్పుడైనా నేను కష్టమైన పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు, I imagine that I'm on this page in the book right now. నేను దాన్ని ఎలా ఊహించుకుంటానంటే, ఈ పుస్తకంలో ఈ పలానా పేజీ దగ్గర ఉన్నానని ఊహించుకుంటాను. And I quickly turn to the end and see what is it written there at the end. అప్పుడు నేను వెంటనే ఆ పుస్తకం చివరిలో ఏమి రాసి ఉందా అని తీసి చదువుతాను. Oh, it still says conformed into the image of Jesus. అక్కడ ఇంకా ఏమి రాయబడి ఉందంటే, నేను యేసయ్య వలె అవుతాను అని రాయబడి ఉంది. Okay, whatever goes on right now in this book, it's okay. I will still, at the end, it will say conformed into the image of Jesus. ఇప్పుడు ఈ బుక్ మధ్యలో ఉన్నట్లుగా నేను ఏ పరిస్థితిలో వెళ్తున్నప్పటికీ కూడా, ఈ బుక్ చివరిలో ఏమి రాయబడి ఉందో, నేను యేసయ్యలాగా అవుతాను అనేది జరుగుతుంది. And that's why I can rejoice in every circumstance that I face. అందుచేతే నేను ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో నేను ఆనందించగలుగుతూ ఉంటాను. Dear brothers and sisters, and even dear children, the trials we go through on this earth, when we see it from heaven, we'll realize they were so short and so small. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్నపిల్లలారా, మనం నిజంగా ఈ భూలోకంలో ఎదుర్కొంటున్న శ్రమల్ని మనం పరలోకంలో నుంచి చూస్తే మనం నిజంగా ఆనందించగలుగుతాం. And you don't want to look back from heaven and say, oh, that was such a small thing. Why did I lose faith? మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసి, అరే ఇది చాలా చిన్న విషయం కదా! ఎందుకని నేను అక్కడ విశ్వాసాన్ని కోల్పోయాను అని బాధపడకూడదు. I know at that time it seemed like it was impossible for me to bear, but God was going to help me. అవును, నిజమే. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అది నేను భరించడానికి చాలా కష్టంగా అనిపించింది. కానీ దేవుడు నాకు సహాయం చేయడానికి ఆయన దగ్గర పరిష్కారం ఉంది. Instead, think what it will be like to look back and say, oh, I'm so glad I didn't give up. దానికి బదులుగా నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు, అబ్బా! నేను దాన్ని విడిచిపెట్టలేదు. నేను ఆనందిస్తూ ఉన్నాను. అది మంచిదయింది. Because from heaven, you look back and you'll see, oh, that was just such a short thing I went through. మీరు పరలోకానికి వెళ్లి అది వెనక్కి తిరిగి చూసినప్పుడు మీకు అనిపిస్తుంది, అరే నేను వెళ్ళింది చాలా చిన్న పరిస్థితే కదా ఇది అని. And I continue to trust God because look, He has finished the work in my life. నేను దేవుడిని నమ్మగలిగాను. అది చాలా మంచిది. చూడండి ఇప్పుడు నేను ఆ ముగింపు గీత దగ్గరికి చేరుకోగలిగాను. Let's never lose sight of the hope that God is going to finish the work of making us like Jesus. దేవుడు మనల్ని యేసుక్రీస్తులాగా చేసే పనిని ఆయన ముగిస్తాడు అనే దాని గురించిన నిరీక్షణని ఎప్పుడూ మనం విడిచిపెట్టొద్దు. Let's turn to Hebrews chapter 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని ఒకసారి తీయండి. In Hebrews 6, we read in verse 19. 19వ వచనంలో మనం ఇలా చదువుతాం. Or let's read verse 18. మొదట 18వ వచనం చదువుదాం. It says, so that by two unchangeable things in which it is impossible for God to lie, we who have taken refuge would have strong encouragement to take hold of the hope set before us. ఆహ్, ఈ విధంగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని ఆ వాగ్దానం వారసులను మధ్యలోంచి తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరిచెను. We see here that God was so eager for us to lay hold of this hope. ఈ యొక్క నిరీక్షణని మనం పట్టుకోవాలని దేవుడు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడని మనం ఇక్కడ చూస్తున్నాం. It says that it says two unchangeable things. 2 నిశ్చలమైన సంగతులను గూర్చి మనం ఇక్కడ చూస్తున్నాం. And if you read the previous verses, it talks about how God said it and then he took an oath
అయితే దాని ముందు మనం చూస్తాం దేవుడు దాన్ని ఏం చెప్పాడు? దాన్ని ఎలా ప్రమాణంగా ఆయన చేశాడో మనం చూస్తాం. You read in verse 13, 14, 15, and 16. 13, 14, 15, 16 అది వచనాలు మనం చూడొచ్చు. So, first of all, if God says something, he cannot lie. It'll definitely come to pass. మొట్టమొదటిగా దేవుడు ఏదైనా చెప్తే ఆయన అబద్ధం ఆడడు. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. But like it says in verse 13, if God swore, if he took an oath on top of that, then we can be absolutely certain that he's not going to change his mind. మనం 13వ వచనంలో చూస్తాం. దేవుడు గనక తను చెప్పిన దాని గురించి ఆయన వాగ్దానం చేస్తే, ఆయన ప్రమాణం చేస్తే ఆయన దాన్ని దాటడు. నిశ్చయంగా చేసి తీరుతాడు. And he took this oath with Abraham to tell him, I will surely bless you. అయితే దేవుడు ఈ వాగ్దానాన్ని, ఈ ప్రమాణాన్ని అబ్రాహాముతో చేస్తూ ఉన్నాడు. నేను ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాను అని. But it says in verse 17 that in the same way, God wanted even more to show to the heirs of the promise the unchangeableness of his purpose interposed with an oath. అయితే ఇక్కడ మనం 17లో చూస్తున్నాం. ఈ విధంగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించాడు. So when God took that oath with Abraham, it wasn't mostly for his sake, it was for my sake and for your sake. మరి దేవుడు అబ్రాహాముతో ఆ ప్రమాణం చేసినప్పుడు అది అబ్రాహాము నిమిత్తం కాదు, నీ నిమిత్తము, నా నిమిత్తం ఆయన చేశాడు. It was so that you and I living now in 2026 అంటే ఇప్పుడు 2026 సంవత్సరంలో జీవిస్తున్న మీరు, నేను, నా గురించి చేసిన వాగ్దానం అది. would see God taking that oath with Abraham and said, yes, he's going to do that for me. అంటే మనం అబ్రాహాముకు చేసిన ప్రమాణాన్ని తీసుకొని, అవును అది నాకు చేస్తాడు అని చెప్పడానికి. And then we read in verse 19, this hope we have as an anchor of the soul, a hope both sure and steadfast, and one which enters within the veil. ఇప్పుడు ఆ తర్వాత మనం 19వ వచనం చదువుతున్నాం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. I don't know if you know what an anchor is. ఒకసారి ఆ లంగర్ అంటే ఏంటో ఆలోచించండి. An anchor is lowered from a ship. ఆ యొక్క లంగర్ అనేది ఓడలో నుంచి కిందకి వేయబడుతుంది. It's a big, heavy metal object with a hook at the end of it. అది చాలా బరువైన వస్తువు అది. దాని కింద హుక్ లాగా ఉంటుంది కొంచెం. When the ship is going through a storm and it wants to make sure that it doesn't drift onto the rocks, ఆ యొక్క ఓడ ఆ యొక్క తుఫాన్‌లో అటు ఇటు కొట్టుకుంటూ ఉన్నప్పుడు వెళ్లి ఏ బండకి తగులుకోకుండా ఉండడానికి ఈ లంగర్‌ని అలా కిందకి వేస్తారు. they will lower that anchor overboard into the water till it goes all the way down to the bottom of the ocean. ఆ లంగర్‌ని ఆ ఓడలో నుంచి కిందకి వేసి అది అట్టడుక్కు వెళ్ళే వరకు కూడా దాన్ని వదులుతారు. And once the anchor goes all the way to the bottom and latches on to the bottom of the ocean, ఆ యొక్క సముద్రం అట్టడుక్కు వెళ్ళి అక్కడికెళ్ళి అది పట్టుకున్నంత వరకు వదులుతారు. then the storm may still shake the boat, but the boat won't end up getting shipwrecked on the rocks. అయితే ఆ ఓడ అప్పటికి తుఫాను వల్ల అటు ఇటు కదులుతుంది కానీ ఆ ఓడల బండ దగ్గరికెళ్ళి కొట్టుకుని ఏం బద్దలైపోదు. And the writer of Hebrews uses that picture to tell us this is how the hope is for us. అయితే హీబ్రీ గ్రంథకర్త దాన్ని తీసుకొని మనతో చెప్తూ ఉన్నాడు. ఈ నిరీక్షణ కూడా అటువంటిదే. Keep your eye fixed on the hope, dear brothers and sisters. ప్రియ సోదరి సోదరులారా మీ యొక్క దృష్టిని ఈ నిరీక్షణ మీద నిలపండి. If it means constantly looking at the back of the book and say, yes, God still promised that he will make me like Jesus. That's my hope. అంటే దాని అర్థం మనం ఎడతెక్క ఎల్లప్పుడూ ఈ పుస్తకం వెనకాల రాయబడిన మాటను చూసి దేవుడు మనలను యేసయ్య వలె చేస్తాడు, నన్ను యేసయ్య వలె చేస్తాడు నిరీక్షణ ఒప్పుకోవడం. Then no matter how much your boat is shaken this way, shaken that way, you will never get shipwrecked. అప్పుడు మీ యొక్క ఓడ ఇటు అటు ఎంత ఊగినప్పటికీ కూడా అది ఓడ బద్దలైపోయే స్థితి మాత్రం అవ్వదు. This is the hope that God has given us. దేవుడు మనకిచ్చిన నిరీక్షణ ఇదే. Let me close with going back to Romans chapter 5, verse 5. నేను మరలా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదివి నేను ముగిస్తాను. I believe that no amount of sermons and talking about it can really show us the hope. మనం ఈ నిరీక్షణ గురించి ఎన్ని వర్తమానాలు చెప్పుకున్న దాని గురించి మాట్లాడినా నిజంగా మనకు అది కనిపించకపోవచ్చు. I've come to see that there's only one way that
my eyes can be opened to see this hope clearly. ఈ యొక్క నిరీక్షణ నేను స్పష్టంగా చూడడానికి ఒకే ఒక మార్గం ఉంది. All the sermons in the world and all the good teaching can only point me to this solution. ఈ లోకంలోని వర్తమానాలు ఇయన్నీ కూడా ఈ యొక్క పరిష్కారం దగ్గరికి మాత్రమే నన్ను తీసుకొని వెళ్తాయి. Read in Romans 5, verse 5. Hope does not disappoint, or hope does not make ashamed. రోమా 5:5 మనం చూస్తే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, అంటే నిరాశపరచదు. Because the love of God has been poured out within our hearts through the Holy Spirit who was given to us. ఎందుకంటే మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడి ఉన్నది. In the midst of all that you have been hearing in this conference, ఈ సమాజ కూడికల్లో మీరు వింటూ ఉన్న ఈ వర్తమానాలన్నిటి మధ్య I want to leave you with one final encouragement. ఒక చివరి ప్రోత్సాహపు మాట చెప్పి నేను వదిలేయాలనుకుంటున్నాను. When you go home or tonight, cry out, say, Lord, will you pour out your Holy Spirit into my heart? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మొరపెట్టండి ప్రభువుకి, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా హృదయంలో కృమ్మరించు. Pour out your Holy Spirit in such a way that God's love overflows in my heart. నీ పరిశుద్ధాత్మని ఎంతలా కృమ్మరిస్తావంటే దేవుని యొక్క ప్రేమ నాలోంచి పొంగి పొరలాలి. Make that the cry of your heart. Lord, fill me with your Holy Spirit so that your love will overflow in my heart. మరి మీ హృదయపు మొర అదే ఉండాలి. ప్రభువా నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు, తద్వారా నీ యొక్క ప్రేమ నాలోంచి పొంగి పొరలాలి. Seek for that continual daily filling of the Holy Spirit. ఈ విధంగా ప్రతిదినము పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి మీరు వెతకండి. The Holy Spirit will open your eyes then to see the hope. ఈ నిరీక్షణని చూచునట్లుగా పరిశుద్ధాత్ముడు మీ కళ్ళు తెరుస్తాడు. And he will turn your eyes away from all the difficult things that you're going through. మీరు వెళ్తూ ఉన్న ఆ కష్టమైన పరిస్థితులన్నిటి నుంచి మీ దృష్టిని మళ్లిస్తాడు. He will even turn your eyes away from how you've fallen in so many ways. మీరు చాలా విధాలుగా ఎలా పడిపోయారనే వాటిని కూడా చూడకుండా మీ దృష్టిని మళ్లిస్తాడు. He will cause you to take your eyes off of yourself and how far you have to go to be like Christ. మీ యొక్క దృష్టిని మీ లోపలికి మీరు చూసుకోకుండా క్రీస్తు వైపు చూచేటట్లుగా చేస్తాడు. He will lift your eyes to see Jesus Christ himself. యేసయ్యనే చూసేటట్లుగా మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు. That will be like an anchor. అది ఒక లంగరు వలె ఉంటుంది. And as long as that anchor is there where Jesus is, ఎంతకాలమైతే యేసయ్య ఎక్కడున్నాడో అక్కడ ఆ లంగరు ఉంటే, I'm going to make it to the end. అప్పుడు నేను ఆ చివరికి చేరుకోగలుగుతాను. We can have complete confidence in this anchor, in this hope. ఈ యొక్క లంగర్లో, అంటే ఈ నిరీక్షణలో మనం సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండొచ్చు. Because at the other end of this hope is Jesus, who is never going to change. ఎందుకంటే ఈ నిరీక్షణకి అటుపక్కన ఉన్నది మార్పులేని యేసుక్రీస్తు. My confidence that I will be like Jesus is not in myself or how good I am or how bad I am. నేను యేసయ్యలాగా అవుతాను అనే దానికి సంబంధించి నేను ఎంత మంచోడిని, ఎంత చెడ్డోడిని అనే దాని మీద ఆధారపడి ఉండదు. But that Jesus Christ is the same yesterday, today and forever, and he's seated in the heavens. ఎందుకంటే యేసయ్య నిన్న నేడు నిరంతరం ఒకలాగే ఉన్నాడు. ఆయన పరలోక స్థలములలో ఆసీనుడై ఉన్నాడు గనుక నేను ఆయనలాగా అవుతాను. As long as I'm holding on to this anchor, when I see him, I will be like him. నేను ఎంత వరకు అయితే ఈ లంగర్‌ని పట్టుకుని ఉంటానో అప్పుడు నేను ఆయన్ని కలుసుకున్నప్పుడు ఆయన్ని ఉన్నపాటుగా చూస్తాను. This is the hope that does not make us ashamed. మనల్ని సిగ్గుపరచని నిరీక్షణ ఇదే. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, I pray that you will fill us with your Holy Spirit. పరలోకపు తండ్రి, మమ్మల్ని నీ పరిశుద్ధాత్మతో నింపుతావని ప్రార్థిస్తూ ఉన్నాం. Do a work in our hearts that only your Holy Spirit can do. ప్రభువా, నీ పని పరిశుద్ధాత్మ మాత్రమే మా హృదయాల్లో చేయగలడు. Help us to see the hope that you have given us. మాకు నువ్వు ఇచ్చిన నిరీక్షణని చూడడానికి మాకు సహాయం చేయండి. Bless every brother, sister and child here in this meeting. ఈ కూడికలో ఉన్న ప్రతి సహోదరుని, ప్రతి సహోదరిని, బిడ్డని దీవించండి. And I pray that all of us, Lord, will persevere in this hope until the end. ప్రభువా, చివరి వరకు కూడా ఈ నిరీక్షణలో ఓపికతో మేమందరం కొనసాగడానికి సహాయం చేయండి. In Jesus' name, amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్.